హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. చాలా రోజులైందని చెప్పేసి అలా బయటికైతే వెళ్తున్నాము. పిల్లలనైతే నేను తీసుకొనైతే బయటకైతే వెళ్తున్నాను. చాలా రోజులుగా ఒక ప్లేస్‌కైతే వెళ్ళాలని అనుకున్నాము. ఇది దారి మధ్యలో అయితే గాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపించిండింది. అదే చూస్తున్నాను. బెంగుళూరులో వెదర్ అయితే బావుంటుంది. ఎప్పుడు చూసినా ఫుల్ ఆఫ్ క్లౌడ్స్ అయితే ఉంటాయి. మోస్ట్‌లీ క్లౌడ్స్ అండ్ గ్రీనరీ అయితే ఎక్కువగా ఉంటుంది. మేము వెళ్ళే దారిలో అయితే ఇలా పార్క్ అయితే ఉండిందనమాట. చాలా చోట్ల పార్కులయితే ఉంటాయి. గ్రీనరీ ఎక్కువ కనిపిస్తుంది. మేము అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ ఎగ్జిబిషన్‌కైతే వచ్చేసాము. ముందైతే ఏం ప్లాన్ చేసుకోలేదు. సడెన్‌గా అయితే వచ్చేసాము. ఎంట్రీ అయితే ఈ విధంగా అయితే ఉండింది. ముందైతే చాలా ఎగ్జిబిషన్స్‌కైతే వెళ్ళాను కానీ, ఇది నాకైతే కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉండింది. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే నేనైతే ఫేస్ చేశాను. స్టార్టింగ్ ఎంట్రన్స్ నుండి ఎగ్జిట్ వరకైతే నాకైతే ఏదో ఒకటైతే డిఫరెంట్‌గా అయితే అనిపించిందనమాట. మొత్తం ఆల్మోస్ట్ 70 స్టాల్స్ అయితే ఉన్నాయి. చూడ్డానికి చిన్న స్టాల్స్ అయినప్పటికీ కానీ వాళ్ళ ఎఫర్ట్స్ కావచ్చు, వాళ్ళ వర్క్ మాత్రం క్లియర్‌గా అయితే కనిపిస్తుంది. స్టార్టింగ్‌లోనే మనకైతే ఇక్కడ పాట్ మేకింగ్ ఉండింది. ఇదైతే ఫస్ట్ స్టాల్. ఈ స్టాల్‌లో అయితే మనమైతే మన ఓన్ హ్యాండ్స్‌తో అయితే మనకు కావాల్సిన షేప్‌లో అయితే దియా కావచ్చు, లేదంటే పాట్ కావచ్చు. ఏదైతే అది మనమైతే చేసే పాసిబిలిటీ అయితే ఉండింది. మనకు నచ్చినట్టుగా మనమైతే ఏదైనా క్లేతో ఐటెమ్ అయితే తయారు చేయొచ్చనమాట. మనమైతే ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే ఎప్పుడూ ఫేస్ చేయము కదా! మనం మామూలుగా బయటైతే ఏదైనా పాట్ కానీ, క్లే అయితే తెచ్చుకొని పెట్టుకుంటాం కానీ, అది ఒక్కసారి మన హ్యాండ్స్‌తో మనం చేసినప్పుడు హ్యాపీనెస్ అనేది చాలా బావుంటది. నాకైతే ఈ స్టార్టింగ్‌లోనే ఈ స్టాల్ చూసినప్పుడైతే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించిండింది. మన హ్యాండ్స్‌తో మనం ఒక ఐటెమ్‌ని తయారు చేస్తున్నామనంటే అది చాలా ఎఫర్ట్‌తో పెట్టి చేసాం కదా! అది హ్యాపీనెస్ అయితే ఇస్తది. వాళ్ళు అక్కడ చేసిన ఐటెమ్స్ అంతా అక్కడ డిస్‌ప్లేలో పెట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే క్యాండిల్ మేకింగ్ అనమాట. రెసిన్ ఆర్ట్‌తో చేశారు. ఇదైతే నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించింది. మేబీ మీరు చూసున్నారో లేదో నాకు తెలీదు కానీ నాకైతే మాత్రం కొంత డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉండింది. ఇది అడిగాను ఎవరు చేశారని అడిగితే స్టాల్‌లో ఉన్న ఆంటీ చెప్పారు ఏమంటే వాళ్ళ కూతురైతే అవన్నీ రెడీ చేసిందంట. నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్ జ్యువెలరీ అయితే ఉండింది. అక్కడక్కడ జ్యువెలరీ వేరే వేరే క్రాఫ్ట్ ఐటెమ్స్ కావచ్చు, ఇలా క్లే ఐటెమ్స్, పాట్స్ అవైతే ఉన్నాయి. నెక్స్ట్ ఇదైతే చాలా డిఫరెంట్‌గా అనిపించింది. మొత్తం ఊలుతో చేశారు. లోపలైతే ఫిల్లింగ్ అంతా పెట్టేసైతే ఊలుతో అయితే ఈ విధంగా అయితే చేశారు. నెక్స్ట్ ఈ మ్యాట్స్ అనమాట. ఇవి మనకి దివాళీకి చాలా రకాల మ్యాట్స్ అయితే యూజ్ చేస్తారు కదా! పూజ మ్యాట్‌కి, డెకరేషన్‌కి అంతా మ్యాట్స్ అయితే యూజ్ చేస్తారు కదా! సో, అలాంటి మ్యాట్సే కాకపోతే డిఫరెంట్ కలర్స్‌లో, షేప్‌లో ఉన్నాయి. ఇవొచ్చేసేసి హ్యాండ్ బ్యాగ్ స్టాల్ అనమాట. ఇక్కడ వాళ్ళు రెడీ చేసిన హ్యాండ్ బ్యాగ్స్ అయితే పెట్టారు. ఇది మన కుందన్స్ వర్క్స్ అయితే చేసుకుంటాం కదా! అలాంటి స్టాల్. నెక్స్ట్ ఒక క్లాతింగ్ స్టాల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్‌మేడ్ ఘీ అండ్ బీడ్స్‌తో చేసిన ఒక స్టాలు ఆర్నమెంట్స్‌లో లాగా అయితే వాళ్ళైతే డిస్‌ప్లే అయితే పెట్టారు. మనకేం కావాల్స్తే వాళ్ళైతే అక్కడైతే రెడీ చేసి ఇస్తారు. లేదంటే మనకు అక్కడ ఉన్న డిజైన్ కావాలన్నా కానీ తీసుకోవచ్చు. కొన్ని స్టాల్స్ అయితే మామూలుగానే అనిపించాయి. కానీ కొన్ని అయితే డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ యూనిక్ అయితే వాళ్ళైతే ఫాలో అయ్యారు. నాకైతే అవి కొంచెం కొత్తగాను, కొంచెం అట్రాక్టివ్‌గా అనిపించాయి. ఇక్కడ కూడా నాకు ఈ బీడ్స్‌తో అయితే ఇయర్ రింగ్స్ అయితే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. తర్వాత ఈ జ్యువెలరీ బాక్స్ వచ్చేసరికి ఇలా కౌతో ఉండింది కదా! పిచ్‌వై డిజైన్ అంటారు కదా! సో, ఆ డిజైన్ అయితే ఉండిందనమాట. ఇది కూడా కొంచెం డిఫరెంట్‌గా, యూనిక్‌గా అనిపించింది. మళ్ళీ ఆక్సిడైజ్ జ్యువెలరీ, మళ్ళీ మిర్రర్‌తో ఉన్న క్లాతింగ్ అంతా ఉండింది. కంప్లీట్‌గా ఒక స్టాల్ మొత్తం ఒకటే ఐటెమ్స్ అయితే ఉన్నాయి. జ్యువెలరీ అయితే జ్యువెలరీ కావచ్చు, క్లాతింగ్ కావచ్చు, లేదంటే హ్యాండ్‌మేడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, అలా ఉన్నాయి. మోస్ట్‌లీ హ్యాండ్‌మేడ్ ప్రొడక్ట్స్ అయితే వాళ్ళైతే పెట్టారు. ఇక్కడ అనదర్ పాట్ మేకింగ్ కానీ ఇక్కడ స్టాల్ అయితే ఉండింది. ప్రెజెంట్ అయితే తను లేరు. తర్వాత వచ్చారనమాట. ఇక్కడ కంప్లీట్‌గా నార్మల్ స్టీల్ ఐటెమ్ మీదనే వాళ్ళైతే వర్క్ అయితే చేశారు. ఇక్కడ షోకేజ్ లాగా అయితే పెట్టారనమాట. ఇదేమీ స్టాల్ కాదు. జస్ట్ అలా డిస్‌ప్లే లాగా అయితే పెట్టారు. నెక్స్ట్ మామూలుగా ఉన్న క్లాతింగ్ అండ్ వేరే ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఇవైతే క్యాండిల్స్ అనమాట. క్యాండిల్స్ అయితే డిఫరెంట్‌గా ఒక్కొక్కటైతే ఒక్కొక్క యూనిక్ ప్యాటర్న్‌లో అయితే ఉన్నాయి. నిజంగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటివైతే చూస్తున్నాను. టెడ్డీ బియర్‌లా కానీ, ఫ్లవర్స్‌లా, వైన్ బాటిల్‌లాగా డిఫరెంట్ బుద్ధ షేప్‌లో ఇంతకుముందు చూసిన స్టాల్‌లో అయితే చాలా మినియేచర్ ఆర్ట్ ఉంటుంది
ఉంటుంది కదా, దాంట్లో అయితే ఫుల్గా క్యాండిల్స్ అయితే ఉన్నాయి. నేను అక్కడైతే కంప్లీట్గా వన్ బై వన్ అయితే తీయలేదు, కాకపోతే ఇక్కడైతే తీసాను. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్మేడ్ చాక్లెట్స్ కావచ్చు, ఇలా చాట్ ఐటమ్స్ అయితే వాళ్ళైతే స్టాల్ లాగా పెట్టుకున్నారు. చాలామంది వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ని స్టాల్స్ అయితే పెట్టుకున్నారు. ఇది అయితే ఫ్రూట్తో చేసిన వైన్స్, కూర్గులో చాలా ఫేమస్. ఫ్రూట్స్తో చేసిన వైన్స్ అయితే అక్కడ చాలా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ వాళ్ళైతే చిన్నగా ఒక స్టాల్ అయితే పెట్టుకున్నారు. కూర్గులో చేసే వైన్ ఏవైతే ఉంటాయో ఫ్రూట్ వైన్స్ అవైతే పెట్టుకున్నారు. ఇక్కడైతే ఒక మిల్లెట్ స్టాల్, ఇది కూడా మిల్లెట్స్ అండ్ సమ్ జాగరీ అవన్నీ అమ్ముతున్నారు. నెక్స్ట్ ఈ స్టాల్ అనమాట. కొన్ని స్టాల్స్ అయితే ఫ్రీ. ఇంకొక స్టాల్ వచ్చేసి కాయిన్ మేళా అనమాట. మనకి ఏదైనా అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళైతే న్యూ కాయిన్స్ అయితే ఇస్తారు. దీవాళికి చాలామంది యూజ్ చేస్తారు కదా, పూజ చేసుకోవడానికి అయితే కాయిన్స్ యూజ్ చేస్తారు కదా. సో అలా అయితే కాయిన్స్ అయితే వాళ్ళైతే ఒక స్టాల్ పెట్టారు. మనం మనీ ఎక్స్చేంజ్లో కాయిన్స్ అయితే తీసుకోవచ్చు. న్యూ కాయిన్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చి ఫ్రీ మెహందీ అనమాట. వాళ్ళు మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్, అక్కడ ఉన్న డిజైన్ మనం చూస్ చేసుకున్నామంటే వాళ్ళైతే ఫ్రీగా అయితే మెహందీ అయితే పెట్టేస్తారు. ఇక్కడ ఈ స్టాల్ అయితే ఫ్రీగానే మెహందీ అయితే పెట్టేస్తున్నారు. ఈ స్టాల్లో టెంపరీగా టాటూ అయితే వేస్తున్నారు. పిల్లలకైతే ఫన్నీగా ఉంటుంది కదా, సో అలా అయితే టెంపరీ టాటూ అయితే ఇక్కడ అయితే వీళ్ళైతే స్టాల్లా పెట్టేసుకొని టెంపరీగా టాటూ అయితే వేసేస్తున్నారు. ఫస్ట్ మనం ఏదైనా డిజైన్ చూస్ చేసుకుంటే ఆ డిజైన్లో ఉన్న స్టిక్కర్ అయితే మన హ్యాండ్ మీద అప్లై చేసి ఒక ఫిల్లింగ్ అయితే ఫిల్ చేస్తారు. బ్లాక్ ఫిల్లింగ్ అయితే ఫిల్ చేశాక ఆ స్టిక్కర్ని అయితే వాళ్ళైతే రిమూవ్ చేస్తున్నారు. సో ఈ విధంగా అయితే టాటూ అయితే వచ్చేసింది. నెక్స్ట్ అయితే ఒక ఫుడ్ స్టాల్ అనమాట. రా మ్యాంగో జ్యూసెస్ కానీ కొన్ని టెండర్ కోకోనట్ జ్యూసెస్ అనేవి వాళ్ళైతే పెట్టుకున్నారు. ఈ రా మ్యాంగో ముజ్టో అయితే చాలా అంటే చాలా బాగుండింది. టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉండింది. నెక్స్ట్ అనదర్ ఫుడ్ స్టాల్స్, ఇదే లాస్ట్ అనమాట. ఇంకా ఇక్కడికి స్టాల్ అయితే ఎండ్ అయిపోయింది. కొందరు అయితే బేకింగ్ ఐటమ్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. చాక్లెట్స్, హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ జాగరీ పౌడర్స్, హోమ్ మేడ్లో చేసిన చాలా ప్రోడక్ట్స్ అయితే వాళ్ళైతే సేల్ చేశారు. చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టేసుకొని చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే వాళ్ళైతే సెల్ చేశారు. ఇక్కడ తినైతే ఒక చాక్లెట్స్ అయితే హ్యాండ్మేడ్ చాక్లెట్స్ అయితే స్టాల్లా పెట్టుకున్నారనమాట. చాక్లెట్స్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. స్టాల్స్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయాయి అనమాట. ఇదైతే లెఫ్ట్లో అయితే ఎగ్జిట్ అయితే ఉండింది. మళ్ళీ నేనైతే పిల్లల్ని మా హస్బెండ్ దగ్గర వదిలేసి వచ్చేది. ఫస్ట్ అయితే స్టాల్ అయితే నార్మల్గా అయితే చూసుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత అయితే వాళ్ళకి ఎక్కడ కావాలో ఏం కావాలో ఆ స్టాల్కి మాత్రమే వాళ్ళని తీసుకెళ్ళాను. జస్ట్ ఫస్ట్ అయితే ఒకసారి అయితే తీసుకెళ్ళి చూపించాను. ఇదైతే కొంచెం బాగుండింది. ఇక్కడ క్లేతో అయితే ఇలా ఆర్ట్ అయితే చేస్తున్నారనమాట. తనైతే ఫ్రీగా నేర్పిస్తున్నారు. ఒక బాబు అయితే చాలా ఇంట్రెస్టెడ్గా అయితే ఈ ఆర్ట్ అయితే చేస్తున్నాడు. నేనైతే ఫస్ట్ టైం చూడడం అనమాట. ఇలాంటి ఆర్ట్ అయితే చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. మామూలుగా వినాయకులు ఇంకా వేరే క్లే దియాస్ అవన్నీ చేస్తారు. ఇదైతే ఎగ్జిట్ అనమాట. స్టార్టింగ్ అటు సైడ్ నుండి ఎంట్రీ ఉండింది, ఇటైతే ఎగ్జిట్ ఉండింది. మళ్ళీ ఎగ్జిట్ నుండి మళ్ళీ ఎంట్రీ వరకు అయితే మళ్ళీ రిటర్న్లో అయితే స్టార్ట్ అయ్యాము. మాకు ఎక్కడ ఏ స్టాల్ బాగుండింది అనిపించిందో అక్కడైతే కొంచెం టైం స్పెండ్ చేసి అయితే కావాల్సిన ఐటమ్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ముందు చెప్పాను కదా, పిల్లలకైతే కొందరికి ఫ్రీగా అయితే ఈ పేపర్ కటింగ్ అయితే చేస్తారని చెప్పి ఒక స్టాల్ ఉండిందని చెప్పాను కదా, ఆ స్టాల్కి అయితే మా బాబుని అయితే తీసుకొచ్చాను. కానీ బాబు వేరే దాంట్లో బిజీగా ఉన్నాడు. సో నేనైతే ఆ క్రాఫ్ట్ ఎలా చేస్తారు అని చెప్పేసి అడిగితే తనైతే చేయొచ్చు అని చెప్పేసి నాకైతే ఒక పేపర్ అయితే ఇచ్చేసి ఫస్ట్ అయితే డ్రాయింగ్ చేయమని చెప్పారు. తర్వాత పేపర్ కటింగ్ చేసేసి ఓపెన్ చేయమని చెప్పారు. నేనైతే ఒక 2-3 వాటిలలో అయితే ఇలా వినాయకుడిది అయితే చూస్ చేసుకున్నాను. కొంచెం ఈజీగా అవుతుంది కదా పిల్లలకి అని చెప్పి అడిగితే తనైతే 2-3 మాస్క్లు అయితే చెప్పారు. మాస్క్లు అయితే పిల్లలకైతే ఈజీగా చేయొచ్చు, వేరేవైతే కొంచెం హార్డ్ ఉంటుందని చెప్తే నేనైతే ఫస్ట్ ఇలా వినాయకుడిది మాస్క్ అయితే ఓకే అని చెప్పేసి దాన్ని అయితే తీసుకుని అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. సో నేను నేర్చుకున్నాక ఇంట్లో ఎప్పుడైనా బాబుకి ట్రై చేయడానికి అయితే యూజ్ అవుతుందని చెప్పేసి నేనే ఈ మాస్క్ మేకింగ్ అయితే చేస్తున్నాను. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. మామూలుగా మనం మాస్క్లు అవి ఇవన్నీ చేస్తాం కానీ వాటిలో కూడా కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ అయితే ఉంటాయి, డెఫినెట్గా అయితే ఉంటాయి. అంతా అయిపోయింది అనుకుంటే తనైతే చెప్పారు, కింద అయితే ఇలా ఫోల్డింగ్ సైడ్స్కి ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు మాత్రమే ఆ 3D లుక్ అనేది వస్తుంది. మధ్యలో కూడా కొంచెం ఫోల్డ్ చేసామంటే మనకైతే 3D లుక్ లాగా ఉంటుంది, లేదంటే నార్మల్ ఫ్లాట్గా ఉంటుందని చెప్పారు.
తర్వాత ముందు వెళ్ళినప్పుడు కొన్ని మిల్లెట్స్ చూశాను కదా! సో, ఆ మిల్లెట్స్ అయితే తీసుకుంటున్నాము. కొంత షాపింగ్ అయితే చేశాము. అందులో కొన్ని మిల్లెట్స్ అండ్ కొంత న్యాచురల్‌గా ఉండే ఫుడ్ అయితే తీసుకున్నాను. వీళ్ళ దగ్గర మిల్లెట్స్‌లోనే చాలా రకాలైతే ఉన్నాయి. కొందరైతే ఇలా స్నాక్స్ ఐటెమ్స్ అయితే సేల్ చేస్తున్నారు. నెక్స్ట్ ముందు చెప్పాను కదా! క్యాండిల్స్ అయితే బాగున్నాయని చెప్పి వాటిని అయితే మళ్ళీ మా హస్బెండ్‌కైను పిల్లలకైతే మళ్ళీ ఒకసారైతే చూపిస్తున్నాను. ఇందులో టెడ్డీ బియర్ కానీ, ఫ్లవర్ కానీ, ఆ ఫినిషింగ్ కానీ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. వాళ్ళ వర్క్‌కైతే చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారని చెప్పొచ్చు. కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. నేను ముందెళ్ళినప్పుడైతే కొన్ని స్టాల్స్ అయితే అసలు సరిగ్గా చూడలేదు కానీ, మళ్ళీ రిటర్న్‌లో వచ్చినప్పుడైతే ఇదైతే చూశాను. ఇదైతే కంప్లీట్‌గా పేపర్‌తో చేసిన ఆర్ట్ అనమాట. పేపర్ ఫోల్డింగ్స్ చేస్తారు కదా! వాటితో చేసిన ఒక స్టాల్ కంప్లీట్‌గా. వీటితో వీళ్ళైతే పెండెంట్స్, ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా ఐటెమ్సే చేశారు. కంప్లీట్‌గా అది న్యూస్ పేపర్‌ని మనం చేస్తాం కదా! ఫోల్డింగ్ చేసి చేస్తాం కదా! సో, ఆల్మోస్ట్ ఆ ఐటెమ్సే వాళ్ళ దగ్గర ఉన్నాయి. నాకు చూస్తే చాలా డిఫరెంట్‌గా అనిపించింది సడెన్‌గా. ఇలాంటి ఐటెమ్స్ కూడా చేస్తారా వీటితో? నార్మల్‌గా కొన్ని ఐటెమ్స్ చేస్తారని ముందు మనకు తెలిసుంటుంటది కానీ, ఇంకా వాళ్ళ టాలెంట్ అనేది మనం అక్కడ చూసినప్పుడైతే కొంచెం మనకి డిఫరెంట్‌గా అనిపిస్తది కదా! ఇలాంటి టాలెంట్ కూడా ఉంటదా అని నాకైతే అక్కడైతే అనిపించిండింది. ఇది కూడా ఆర్ట్ అనమాట. వాళ్ళు చేసిన పెయింటింగ్స్ కావచ్చు, కొన్ని ఆహ్, డ్రాయింగ్స్ కావచ్చు, కొన్ని ఆర్ట్ కావచ్చు అదంతా వాళ్ళైతే ఫ్రేమ్ చేసి పెట్టారు. ఇది తంజావూరు పెయింటింగ్స్ ఐడియా ఉంటది కదా! సో, వాటినే వాళ్ళు ఫ్రేమ్స్‌లో ఇలా పెట్టారు. కొన్నేమో క్లాత్ మీద వర్క్ అయితే చేసి పెట్టారు. బ్లౌజ్ పీస్ లాగా కావచ్చు. ఇది కూడా ఒక ఆర్ట్ అంట. తననడిగితే తనైతే ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అది ఎలా చేస్తారు ఏంటా అనేది అడిగితే తనైతే డీటెయిల్‌గా అయితే చెప్పిండిందనమాట. అక్కడ స్టాల్‌లో ఉన్నవారు కూడా ప్రతీదీ మనం అడిగినప్పుడల్లా ప్రతీదీ విసుక్కోకుండా అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నాకైతే అది చాలా నచ్చిందనమాట. మామూలుగా కొందరు ఆన్సర్ చేయరు కదా! ఎందుకు ఏంటి అని అన్నది వాళ్ళైతే ఎలా చేశారు అనేది మాత్రం క్లియర్‌గా చెప్పారు. అదైతే నాకు చాలా నచ్చిండింది. నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఇది నాకైతే మనం లైఫ్‌లో ఎప్పుడు చెయ్యము అన్నవి కొన్ని ఉంటాయని చెప్పేసి నాకు దీన్ని చూసినప్పుడు అనిపించింది. మా హస్బెండ్ కూడా సరే నువ్వు చేస్తా అంటున్నావు కదా! చేసేసేయి అని చెప్పి అన్నారు. నాకు స్టార్టింగ్‌లో చేయడం ఈజీయే కదా! వచ్చేస్తుందని చెప్పేసి అనుకున్నాను కానీ అక్కడ హ్యాండ్స్ పెట్టినప్పుడైతే నాకైతే కొంచెం కూడా అర్థం కావట్లేదు. అది రావట్లేదు పైకి. ఏంది అతను పెట్టేస్తే వచ్చేస్తుంది నాకేం రావట్లేదా అని అనుకున్నాను. తను చెప్తున్నారు ఇలా. స్టార్టింగ్‌లో తను ఏం చేశారంటే యాక్చువల్‌గా ఫస్ట్ క్లే పెడతారు కదా! దాన్నైతే పైకి తీసుకురావడానికే ఫస్ట్ తనైతే ట్రై చేశారు. షేప్‌కి కాదు. ఫస్ట్ మనం ఏదైనా పెట్టినప్పుడు ఆ క్లేని పైకైతే తీసుకురావాలి. తర్వాత దానికి షేప్ అనేది వీళ్ళు ఇస్తారనమాట. నాకు ఆ విషయం తర్వాత అర్థమైంది. తను హోల్ చేయమని చెప్తుంటే షేప్ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి నేను దాన్నే చూస్తూ ఉన్నాను. తను చెప్తున్నారు నిదానంగా చెయ్యు. ఇలా హ్యాండ్స్ వన్ బై వన్ ఫోల్డ్ అయితే చెయ్యు. తర్వాత ఆ మట్టి అంతా పైకి వస్తది. తర్వాత అప్పుడు చెయ్యి అని చెప్పారు. నాకు అదంతా కన్నడలో చెప్తున్నారు. నాకు కొంచెం అర్థమవుతుంది. కొంచెం అంత క్లియర్‌గా అర్థం కాలేదు. నా కాన్సంట్రేషన్ అంతా ఏంది షేప్ రావట్లేదు అనే దాని మీదే ఉండింది. నాకు ఇది చేస్తున్నంత సేపు మాత్రం ఫుల్‌గా హ్యాపీగా అనిపించిందనమాట. చాలా మైండ్ అయితే చాలా రిలాక్స్‌డ్‌గా ఉండింది. తనైతే చూసారు కదా! మట్టి అయితే ఇలా తీసుకొచ్చారు. పైకైతే ఇలా ఒకటేసారి హ్యాండ్స్‌తో అయితే ఇలా పైకైతే లిఫ్ట్ చేసేసి దానిలో మన 2 థంబ్ ఫింగర్స్ అయితే పెట్టేసి ఇలా ముందుకి, వెనక్కి జరుపుతా ఉండు. మిడిల్ టు ఎడ్జెస్ వరకు ఇలా జరుపుతా ఉంటే అప్పుడైతే షేప్ అయితే వస్తదని చెప్పి తనైతే చెప్తున్నారు. సో, నేనైతే ఫస్ట్ ఇలా తీసుకొచ్చి అక్కడే వదిలేసాను. తనైతే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నారు. ఇలా నార్మల్‌గా స్మూత్‌గా అయితే జరిపేసేయమని చెప్పి చెప్తున్నారు. మిడిల్ నుండి సైడ్స్‌కి అయితే జరపమని చెప్తున్నారు. నాకప్పుడు కొంచెం అర్థమయ్యిండింది. ఓహో! మిడిల్ నుండి మన ఫింగర్స్‌ని ఇలా జరుపుతుంటే అది తిరుగుతుంటుంది కదా! సో, ఆటోమేటిక్‌గా షేప్ అనేది వచ్చేస్తది. మన ఫింగర్స్‌ని అనేది మూవ్ చేయడంలోనే ఆ ట్రిక్ అనేది ఉంటదనే విషయం తర్వాత అయితే అర్థమైంది. దానికి డిజైన్ కూడా మన ఫింగర్స్‌తోనే ఇవ్వాలనే విషయం కూడా నాకు లాస్ట్‌లో అర్థమైంది. తినైతే ఫస్ట్ ఇలా ఫోల్డ్ చెయ్యమని చెప్పారు. తిను ముందే అడిగారనమాట. నీకు ఏ షేప్ కావాలి? నువ్వేం చేస్తావు? అని అడిగితే నేను మామూలుగా అందరూ
దియాస్‌ను పాట్ అయితే మేక్ చేస్తున్నారు. నాకు అది వద్దు, నాకు ఫ్లవర్ వాజే కావాలని చెప్పేసి పర్టిక్యులర్‌గా చెప్పాను. సో, తనైతే అది కొంచెం టఫ్ ఈజీగా అయితే రాదని చెప్పేసి తనైతే షేప్ అయితే ఇస్తున్నారు. తర్వాత నువ్వు డిజైన్ అయితే పెట్టుకోమని చెప్పి ఫస్ట్ అయితే దానికైతే షేప్ అయితే ఇచ్చారు. నేను పర్టిక్యులర్‌గా ఫ్లవర్ వాజే ఎందుకు చూజ్ చేసుకున్నానంటే నా హ్యాండ్స్‌తో నేను చేసింది. దట్టు అది మనం తీసుకెళ్ళొచ్చని ముందే చెప్పారు. సో, నేను తీసుకెళ్తాను కాబట్టి నాకు దియాస్ అయితే మామూలుగా బయట దొరుకుతాయి. ఇలా ఫ్లవర్ వాజ్ ఉంటే నేను దాన్ని డెకరేట్‌కి యూజ్ చేసుకుంటాను. దాన్ని చూసినప్పుడల్లా నాకైతే ఒక మెమొరీ ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే దీన్నైతే చూజ్ చేసుకొని ఇదే కావాలని చెప్తే తనైతే ఆల్మోస్ట్ షేప్ వచ్చేసాక ఇలా పైకైతే లిఫ్ట్ చేసేసి ఇది చెప్పారు. దానికైతే డిజైన్ సైడ్‌కి రావాలి అంటే మన నెయిల్ ఉంటుంది కదా! నెయిల్‌నైతే ఒక సైడ్‌లో ఇలా పెట్టమని చెప్తున్నారనమాట. అలా పెట్టినప్పుడు దానికైతే డిజైన్ వస్తది అని చెప్పి చెప్తున్నారు. సో, నేనైతే అదే విధంగా చేశాను. అక్కడైతే ఒకసారి క్లియర్ చూపిస్తున్నారు. నేనైతే రివర్స్‌లో పెట్టాను. తనైతే ఇలా కింద మన నెయిల్స్ ఉంటాయి కదా! దాన్ని జస్ట్ టచ్ చేస్తే సరిపోతది. అది తిరుగుతున్నప్పుడల్లా షేప్ అనేది క్లియర్‌గా వస్తదని చెప్పి చెప్తున్నారు. దాన్నైతే ఎంత స్మూత్‌గా అంటే అంత స్మూత్‌గా హ్యాండిల్ చేసి అయితే చేశారు. ఇది చేస్తున్నంత సేపు నాకైతే పంతులు గారు మనకు మంత్రాలు చెప్పేటప్పుడు లాస్ట్‌లో మమ అనుకోమంటారు కదా! సో, నాకు కూడా అలాగే అనిపించింది. నాకు వచ్చేదాన్ని మంత్రాలు చదువుతుంటే మమ అనుకో అంటే, ఆ మమ అనేసుకున్నాను అన్న ఫీలింగ్‌లో అయితే ఉన్నాను. కానీ నాకైతే ఇది చేస్తున్నంత సేపు అయితే మైండ్ అయితే చాలా రిలాక్స్డ్‌గా అనిపించిండింది. ఇది తీసుకెళ్ళచ్చు అని చెప్పినప్పుడు హ్యాపీ అయ్యాను. కానీ అసలు ఎలా తీసుకెళ్ళాలనేది అప్పుడు మాత్రం ఆలోచించలేదు. తనైతే అంతా కంప్లీట్ అయిపోయాక చెప్పారు. ఇక్కడే పెట్టేస్తాను. లేదంటే నువ్వు తీసుకెళ్ళేటప్పుడు కొంచెం డ్రై అవ్వాలి. మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు తీసుకెళ్ళమని చెప్పారు. నేనైతే కొంచెం నాకు టైం ఉండింది వెళ్ళడానికి అని చెప్పాను. సో, అప్పటి వరకైతే డ్రై అవ్వడానికైతే అక్కడే పెట్టేయమని చెప్తే నేను దాని మీద నా పేరు కూడా రాసుకొని పెట్టుకున్నాను. వేరే వాళ్ళది నాది కలవకూడదని చెప్పేసి నా పేరు కూడా రాసుకొని పెట్టుకున్నాను. తర్వాత అక్కడ ఒక యాక్టివిటీ అయితే ఉండింది. కిడ్స్ కోసం అయితే ఒక యాక్టివిటీ ఉంది. అందరికీ తెలుసు అనుకుంటా. స్నేక్ అండ్ ల్యాడర్ చాలామందికి తెలుసు కదా! దాన్ని మనం కూర్చొని ఆడతాం కదా! కాదు, ఇక్కడైతే మాత్రం నిలబడి ఆడాలి. అదే ఇక్కడున్న స్పెషాలిటీ అనమాట. నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. మా పాప అయితే డై చేస్తుంది. ఇక్కడ డై అయితే ఇలా మామూలుగా అయితే హ్యాండ్స్‌తో కిందేస్తాం కదా! ఇది అలా కాదు, రౌండ్‌గా తిప్పాలి ఈ డైని. సో, తనైతే తిప్పుతుంది. ఆ డై వేశాక నేనైతే స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ అయితే ఆడాను. ఇంతకుముందు క్రాఫ్ట్ వర్క్ చేసేటప్పుడు అదే పేపర్ కటింగ్ చేసేటప్పుడు మా బాబు ఫుల్‌గా బిజీగా ఉన్నా అని చెప్పాను కదా! అది ఇక్కడే అనమాట. ఈ గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు. నేను స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఆడితే నన్నైతే పామైతే మింగేసింది. మీరు మీరు కూడా చిన్నప్పుడు ఆడారా? ఆడితే మిమ్మల్ని ఎన్ని పాములు మింగాయో మీకైతే గుర్తుండిందా? సో, నాకైతే ఇది ఆడినప్పుడల్లా నాకు చిన్నప్పుడు ఆడిన మెమోరీస్ అయితే గుర్తొచ్చాయి. అది నిలబడి ఆడడం వేరు, డిఫరెంట్‌గా కూర్చొని ఆడడం వేరు కదా! ఇదైతే నాకు చాలా ఫన్నీగా అనిపించిందనమాట. నిలబడి ఆడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. కొద్దిసేపయితే బాబు కూడా చాలా సేపయితే అక్కడ కూర్చొని ఆ డై వేస్తూ ఆట అయితే ఆడాడు. తర్వాత పాపనైతే కొంచెం ఎంగేజ్ చేశాను. తన కోసం ఏదైనా టాయ్ తీసుకుందాం అనుకున్నాము. బట్ ఏం తీసుకోలేదు. తనైతే అడుగుతుందనమాట. ఇది కావాలి, అది కావాలని అన్నీ లాక్కుంటుంది. బట్ మేమైతే అది కొంచెం లోపల ఫర్ ఉందని చెప్పేసి నోట్లో పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది అని చెప్పేసి కొన్ని తీసుకోలేదు. కొన్ని స్పెసిఫిక్ ఐటమ్సే తీసుకున్నాము. అందులో వచ్చేసి కోకోనట్ ఆయిల్ అనమాట. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అని చెప్పేసి వాళ్ళు సేల్ చేస్తున్నారు. చెప్పాను కదా! చాలా వరకు హోమ్‌మేడ్ ఐటమ్స్ కావచ్చు, న్యాచురల్ ఐటమ్సే వాళ్ళైతే సేల్ చేస్తున్నారు. సో, అందులో తీసుకున్న వాటిలలో ఇదొకటి. కోకోనట్ ఆయిల్ అయితే మేము తీసుకున్నాము. ఇది కంప్లీట్‌గా గ్లాస్ బాటిల్‌లో అయితే వచ్చిండింది. ఇది కొన్ని మిల్లెట్స్ కొన్ని ఐటమ్స్ అయితే మేమైతే తీసుకున్నాము. నాకన్నంతా అది తీసుకున్నంత సేపు పక్కనున్న జ్యువెలరీ షాప్ మీదే ఉండింది. కానీ నేను ఒక్క జ్యువెలరీ కూడా తీసుకోలేదు. చాలా వరకైతే తగ్గిచ్చేసాను. కానీ వాటి మీద ఉన్న డిజైన్ ఎలా ఉంది, వాళ్ళ వర్క్ ఏంటని మాత్రం చూశాను. ఈ వీడియో చాలా లెంతీగా ఉండొచ్చు, కానీ నాకు ప్రతి మూమెంట్ చాలా మెమరబుల్ అనిపించింది. అందుకే ప్రతిదీ నేను క్యాప్చర్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.